బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా మీదుగా కదిలే అవకాశం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతోంది. ఇక అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో వాన దంచి కొడుతుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మూసఫ్ ట్యాంక్ అండ్ సోమాజిగూడ, లక్డికపుల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో వర్షం కురుస్తోంది. అలాగే ఇటు ఫిలిం నగర్, బోరబండ, మధురానగర్, యూసఫ్ గూడ, మేడ్చల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సూరారాం, గండిమైసమ్మ, ప్రగతి నగర్, నిజాంపేట, గండిమైసమ్మ, అలాగే కోంపల్లి, సుచిత్ర సర్కిల్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట, పంజాగుడ్డ, డుండిగల్, మల్లంపేట, బహాదూర్పల్లి, సురారాం, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, బోయన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, ప్యాట్నీ, పారడైస్, చిలకలగూడ, మారేడుపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లిలో జోరు వాన కురుస్తోంది. ఇటు కుండపోత వానలతో సిటీ రోడ్లు జలమయమయ్యాయి. అలాగే భారీ వర్షాలతో కూడా ఇటు నగరంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపైకి వర్షపు నీరు చేరింది. చాలా చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా ఇటు అధికారులు సూచించారు. అండ్ వర్ష ప్రభావంతో స్కూళ్లకు ఆఫ్ డే సెలవు కూడా ఇచ్చారు. 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, చెప్పండి, ఇటు వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? సంజన, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్లో భారీ వర్షం కూడా కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో అల్పపీడ కారణంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వర్షాలు కూడా కొనసాగుతాయని కూడా తెలిపారు. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా వల్ల 24 గంటల వరకు భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే అధికారులు తెలిపారు. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువగా ఉంటుందని కూడా వాళ్ళు ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే ట్రాఫిక్ సమస్యలు కూడా హైదరాబాద్లో చిన్న వర్షానికే భారీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణంగా అధికారులు కానీ మరియు ప్రతి ఒక్కరు కూడా ఆదేశాలు కూడా ఐటీ ఆఫీసులకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉండే సమస్యలున్న ఆఫీసులు ఉంటాయి అక్కడ వాళ్ళకి ముందుగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం కానీ లేకపోతే ముందుగానే అవుట్ పంచ్ చేయడం కానీ అలాంటివి కూడా ఇప్పటికే వాళ్ళు చేపట్టారు. ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్లో కానీ మరియు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఉపరితల ఆవర్తన ఏర్పడ్డది కాబట్టి అల్పపీడనం వల్ల ఇప్పటికే భారీ వర్షం కూడా తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ సైడ్, ఈశాన్య తెలంగాణ సైడ్ కూడా ఇది ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. మరియు దక్షిణ తెలంగాణ సైడ్ కూడా ఇదే కొనసాగుతుంది. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి
ఈ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా కొనసాగుతుందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే స్కూళ్ళకు ఇప్పటికే కాలేజీలకు కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలకు సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా స్కూల్ విద్యార్థులకు మాత్రం జిహెచ్ఎంసీ ఏరియా లిమిట్లో ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఉంటాయో వాళ్ళకు హాఫ్ డే స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు అంటే వరంగల్, హన్మకొండ, మహబూబాద్, ములుగు ఈ జిల్లాలో హాఫ్ డే స్కూల్స్ కానీ మరియు కొన్ని ప్రాంతాల్లో బాగా ఎఫెక్టెడ్ ఉంటే ఫుల్ డే హాలిడేస్ కూడా వాళ్ళు ప్రకటించారు. ప్రధానంగా చూసుకుంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు ఇది కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా నీరు చేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ ఎలాంటి అరవింద్ మరి ఇటు ఎన్ని రోజుల వరకు రెయిన్స్ పడే ఛాన్స్ ఉంది అనే దానిపై కూడా ఇటు వాతావరణ శాఖ ఏం చెప్తుంది మరి అరవింద్? ప్రధానంగా దీనిపైన ఇప్పటికే రానున్న 3 రోజుల పాటు ఇదే కొనసాగుతుంది. దాని తర్వాత కూడా 2 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ఇదే ప్రధానంగా తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఆ జిల్లాల వారీగా కూడా కొన్ని ప్రాంతాల్లో 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. మరి కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయి. ఇది ఒక దిక్కు భారీ వర్షం అనుకోవచ్చు, మరొక దిక్కు మోస్తారు వర్షం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఉదయం సమయంలో కూడా మబ్బులతో చల్ల వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ భారీగా వర్షం కొట్టే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. మరి ఇది రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మరి ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎఫెక్టెడ్ ఉంటాయో ఎక్కడెక్కడైతే ప్రాంతంలో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా ముందస్తుగానే ప్రభుత్వం సెలవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వెంటనే విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండి ఇంటి దగ్గర కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది, మురికి కాలువల్లో కూడా నీరు చేరే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల కూడా ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా ప్రధానంగా తెలియజేశారు. మరి రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షపాతం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరించారు. కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇది తెలంగాణ రాష్ట్రం వైపుగా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉంటాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.